హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనం టోటల్ వచ్చేసరికి 11 స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 11 స్ట్రాటజీస్ వచ్చేసరికి ఆల్రెడీ మన స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళని ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో, ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఇవి వచ్చేసరికి ఫ్రీ లింక్స్ ఫ్రెండ్స్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, ఇవి వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్. సో ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి 8 ఉంటాయి. ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనమాట. సో టోటల్ 11 స్ట్రాటజీస్. ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్. ఒకవేళ మీకు ట్రేట్రాన్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నచ్చితే, మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే ఈ స్ట్రాటజీస్లో రియల్ అకౌంట్తో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు రియల్ ట్రేడ్లో చేయాలనుకుంటే ఈ స్ట్రాటజీస్ ఇక్కడ ఎంజిలార్, ఫైర్సార్, ఎల్ఐస్ బ్లూ ఏదైనా లింక్ క్లిక్ చేసి, ఇందులో మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాటి త్రూ ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేస్తే మీకు ట్రేట్రాన్ యొక్క మంత్లీ 14% ఛార్జెస్ కూడా ఉండదు. సో ఇప్పుడు మీకు చూపెడుతున్న స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. బ్రేక్అవుట్ స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బ్రేక్అవుట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఇవి వచ్చేసరికి ఓవరాల్ ఇక్కడ చూస్తే మనకి టోటల్ 5 స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ 1451 పాజిటివ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే అరౌండ్ మనకి ఇక్కడ చూస్తే ఈరోజు 6500 ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5000 టోటల్ ఈ 11 స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ అనమాట. సో 5000 ఇక్కడ ఇవి పేపర్ ట్రేడ్ రిజల్ట్స్. ఇక్కడ వచ్చేసరికి 1400, అరౌండ్ మనకి 6500. సో మనం డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్ళి మనకి ఏ స్ట్రాటజీ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం. ఫస్ట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్ చూద్దాం. నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూద్దాం. సో నిఫ్టీ యొక్క బ్రేక్అవుట్ స్ట్రాటజీ, సో నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇది చూస్తే ఈరోజు మనకి, సో గత వారం కూడా మనకి ఇది ప్లస్లో క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మీకు కూడా ఇదే విధంగా క్లోజ్ అయిందా? 3 మే నేను వీడియో చేయలేదు. 3 మే రోజు మనకి ఇది క్లోజింగ్ చూస్తే అరౌండ్ 4500 ప్లస్లో క్లోజ్ అయింది. సో క్లోజింగ్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఇది. అండ్ ఈరోజు వచ్చేసరికి 570 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. 7th మే క్లోజింగ్. సో మనకి 575 రూపీస్ దగ్గర క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. నెక్స్ట్ మీకు కూడా అదే విధంగా ఉందా ఫ్రెండ్స్? పెర్ఫార్మెన్స్ సేమ్ ఇదే విధంగా ఉందా ఆర్ ఇంకా డిఫరెంట్ ఉందా ఒకసారి చెప్పండి. ఇక్కడ వచ్చేసరికి మనం ఆల్రెడీ నిఫ్టీ చూసాం కదా, ఇది నిఫ్టీది. సో మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. బ్రేక్అవుట్ ఈరోజు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఈరోజు 7th మే 957, 310 కాల్ నుంచి మనకి 382 నుంచి 706 దగ్గర క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. అరౌండ్ 4800 ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ చూస్తే బ్రేక్అవుట్ స్టాప్ లాస్ హిట్ అయినట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. మనకి 1050 నుంచి 1059 దగ్గర ఎగ్జిట్ అయింది, స్టాప్ లాస్ తీసుకున్నట్టు చూస్తున్నాం. సో మనకు ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి బెటర్గా పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ మీరు పేపర్ ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. సో సేమ్ పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ చేయండి. ఇప్పుడు మనం ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్ చూసాం. నెక్స్ట్ ఇవి ఇండికేటర్ బేస్డ్ ఈ స్ట్రాటజీస్ అనమాట. సో వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. సో వీటి యొక్క ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ నిఫ్టీ బై భరత్ న్యూవన్. నిఫ్టీ యొక్క స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ అనమాట. ఇది ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 6th
ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది, అది కూడా 346 రూపీస్ ప్లస్లో క్లోజ్ అయింది. ఒకే ఒక ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్, మనకు 346 రూపీస్లో క్లోజ్ అయింది. ఇంకొక స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ వన్. బ్యాంక్ నిఫ్టీ వన్ వచ్చేసరికి ఇది. సో ఇది ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం. 7th May సిక్స్త్. ఓకే, ఆర్డర్ నెంబర్ 69 దగ్గర నుంచి తీసుకుని సార్ 1 2 3 4 5 6 ఆర్డర్స్లో ఆర్డర్ నెంబర్ 69. ఓకే, ఆర్డర్ నెంబర్ 69 68. ఓకే, ఆర్డర్ నెంబర్ 69 నుంచి తీసుకుంది. 1 2 3 4 5 6 ఆర్డర్స్లో వచ్చేసరికి 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. 750 670 3 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. నో స్టాప్ లాస్ అంటే మనకి నో ప్రాఫిట్ అండ్ నో లాస్ అన్నట్టు మనకి క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. మొరాల్గా నెగటివ్ సైడే క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ వన్. ఫైనాన్స్ నిఫ్టీ వన్, ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఇది ఫైనాన్స్ నిఫ్టీ, ఇది ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 6th May 7th May. సో ఇక్కడ నుంచి ఆర్డర్ నెంబర్ 95 దగ్గర నుంచి 724 378 ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది, -118 దగ్గర క్లోజ్ అయింది. 2 పాజిటివ్ క్లోజ్ అయ్యి చూస్తున్నాం. ఇది ఫైనాన్స్ నిఫ్టీ. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ. ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాటజీ చూద్దాం. సెకండ్ మే. ఇది సెకండ్ మే. థర్డ్ మే. 7th May. ఇక్కడ నుంచి తీసుకుంది ఫ్రెండ్స్. ఆర్డర్ నెంబర్ 88 ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది, 2 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ చూస్తే పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది. మిగతా స్ట్రాటజీస్ ఇక్కడ చూద్దాం వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ఫైనాన్స్ నిఫ్టీ వన్, సిక్స్త్ మే. May 7th May. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది కూడా 3 ఆర్డర్స్ తీసుకుంది. 806 ఒకటి 330 పాజిటివ్ క్లోజ్ అయింది, ఒకటి -150 దగ్గర క్లోజ్ అయింది. ఫైనాన్స్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో ఒకే ఆర్డర్ తీసుకుని ఫ్రెండ్స్ 393 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఆర్డర్ నెంబర్ సో 100 దగ్గరనే తీసుకుంది ఫ్రెండ్స్. సేమ్ ఇది కూడా 6 ఆర్డర్స్ తీసుకుంది. 1 2 3 4 5 6లో 3 ఎస్ఎల్ హిట్ అయ్యి 3 పాజిటివ్ క్లోజ్ అయ్యి చూస్తున్నాం. సో ఓవరాల్గా మన స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు పేపర్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళ రిజల్ట్స్ సేమ్ ఉందా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా దగ్గర అయితే రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీకు ఇదే కాకుండా మాన్యువల్ ట్రేడింగ్ మీద కూడా మీకు ఆల్గో ట్రేడింగ్ ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా యాడ్ చేసుకుని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ఎక్యురసీ, మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రియల్ టైం ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటికి ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ ట్రేడ్రాన్ యొక్క ఛార్జెస్ అనేది ఉండదు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మాన్యువల్ ట్రేడింగ్ మీద అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద కూడా వీడియోస్ చేసాం, కావాలంటే వీడియోస్ చూడండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే, సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు సార్ మా దగ్గర స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ మీరు ఆల్గోలో క్రియేట్ చేసి ఇస్తారట. ఎస్ చేసిస్తాం ఫ్రెండ్స్. మీ కండిషన్స్ మాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి.
పాసిబుల్ అయితే మేము చేస్తాం, పాసిబుల్ కాకపోతే మేము చేయలేము. ఒకవేళ దానికి స్ట్రాటజీ చేసినట్టయితే లిటిల్ బిట్ ఛార్జెస్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.